స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి దినం విశ్రాంతి దినం, మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? మరి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. 6 దినములు దేవుడు సృష్టిని చేసి 7వ దినమును విశ్రమించి ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆ దినాన్ని ఎవరైతే దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి స్తుతిస్తారో, ఆయన ఘనపరుస్తారో, ఆయన సన్నిధిలో గడుపుతారో, మరి ఆ దీవెన ఆశీర్వాదము ఆ ప్రజలపైకి వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీరు రావాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. తద్వారా మరి దేవుడు నేను దీవించాలని ఆశపడుతున్నాడు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా అయితే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి అన్న దాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తాడంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఇంకెక్కడ స్తుతించాలని, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నాం కనుక మరి ఆయన పరిశుద్ధ ఆలయం నందు ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మరి పరిశుద్ధ స్థలాన్ని మరి నియమించాడు, యాజకులను మరి పెట్టాడు. విశ్వాసులు అంటే మరి సంఘాన్ని సమకూరుస్తున్నాడు. అందరూ ఎక్కువించి మరి ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో ఆయన మహిమపరచబడతాడు. మరి దేవదూతలే పరిశుద్ధ దేవదూతలు స్తుతించినప్పటికీ పాపులమైన మనము కూడా దేవుణ్ణి స్తుతించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మరి 150వ కీర్తన ఈ దినం మరి మేము మరి సహవాసంలో ఉన్న విశ్వాస ప్రార్థనా సంఘంలో మరి ఈ దినం మరి చదివే వాక్యము గనక మరి ఈ వాక్యాన్ని ఈ అధ్యాయాన్ని చూసినట్లయితే ఆయన బలాన్ని ప్రసిద్ధి చేయాలట, ఆయన పరాక్రమ కార్యాన్ని బట్టి ఆయన స్తుతించాలట. బోరధ్వనితో, అలాగే సితారాతో, పిల్లని గ్రోవితో, మరి తంబురతో, నాట్యముతో, మరి మ్రోగు తాళములతో, గంభీర ధ్వనులతో మరి దేవుణ్ణి ఏ విధంగా స్తుతించినప్పటికీ ఆయన రుణాన్ని, ఆయన యొక్క మరి ఘనతను మనం వివరించలేము. మరి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు గనక మరి ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నీకు తెలియచేస్తున్నాను గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనను స్తుతించడానికి ఆయన సన్నిధికి ప్రతి ఒక్కరూ తప్పక మానక మరి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడని తెలియచేస్తూ, దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఎలా స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి అన్న విషయాన్ని మాకు తెలియచేశారు. మీరు నియమించిన పరిశుద్ధ స్థలములో నా తండ్రి, మీ సన్నిధిలో అందరూ కలిసి నేను స్తుతించే స్థలములో ప్రభా నా తండ్రి స్తుతించమంటున్నావు, ప్రార్థించమంటున్నావు, నాయన ఘనపరచమంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు. నేను ఘనపరుస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నేను యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం ఎంత చదువుతున్న వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి నిన్ను స్తుతించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, నిన్ను స్తుతించి నాయన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో నాయన సంఘాలు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు. ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నీ ప్రజలందరూ కూడుకుని నిన్ను స్తుతిస్తున్నారు. ప్రతి చోట క్రమంగా, మర్యాదగా, ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సేవకులను బహుబలంగా వాడుకోనండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి దినం ఎవరైనా రోగులు ఉంటే ప్రభావ మీరు ముఖ్యంగా స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్న వారిని స్వస్థపరచండి. అయా బెడ్ రీడర్ అయిపోయిన వారిని స్తుతించండి, మీరు స్వస్థపరచండి. వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచండి. అనేక మంది అనేక రీతిలుగా వ్యాధులకు గురై చనిపోతా ఉన్నారు, వారందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. రోడ్డు మార్గంలో యాక్సిడెంట్ల కారణంగా ప్రభా చనిపోతున్నారు, గాయాలు పాలవుతున్నారు, వారందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి
యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలను బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువుకునిచున్న బిడ్డలకు ప్రభా నీ కాపుదల ఉంచమని నాయన, బిడ్డలకు మంచి జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి, మంచి భవిష్యత్తును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, ఈ సంవత్సరం అంతా ఈ దయగిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అలాగే ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని, మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డ చేయి ప్రయాణాల ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో మీరే తోడైండి మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీ అందరితో మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచారని నమ్ముతున్నాం. మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాం. అందరూ రండి దేవుని సన్నిధిలో కలిసి ఆరాధిద్దాం. అలాగే ఇతను ఎవరైతే పుట్టినరోజులు పెళ్ళిలో చెప్పి మీ అందరికీ క్రీస్తునామలో మీకు శుభములు కలుగును గాక అని తెలియజేస్తూ దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.